గారి మ్యూజిక్ డైరెక్షన్లో. సో ఇప్పుడు లిరిసిస్ట్ మాటలు విందాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కింగ్ నాగార్జున గారికి నమస్కారాలు. సార్, నేను జర్నలిస్ట్గా మీ పేరు చాలాసార్లు రాశాను, కానీ ఈరోజు ఎదురుగా మాట్లాడడం, మీ పేరు పలకడం చాలా ప్రౌడ్గా ఉంది సార్. మీ ఒక బర్త్డేకి నేను రోజు రోజుకి యంగ్ అవుతున్న కింగ్ నాగార్జున అని ఒక హెడ్డింగ్ పెట్టి ఆర్టికల్ రాశాను సార్. బిఏ రాజు గారు ఎంతగా మెచ్చుకున్నారో, అలాంటిది మీ ముందు ఇలా మీ గురించి మీ అన్నపూర్ణ బ్యానర్లో అన్ని పాటలు రాసే అవకాశం రావడం నిజంగా అది గొప్ప అవకాశంగా భావిస్తున్నాను సార్. చాలా ధన్యవాదాలు. దానికి ఎంత చెప్పినా తక్కువే. ఒక పల్లె బస్సు నుంచి ఈరోజు పల్ల బురుసు వరకు వచ్చానంటే నా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంది సార్. దానికి నా కుటుంబం సపోర్ట్ వల్లనే ఎన్నో మైళ్ళ ప్రయాణం, ఎన్నో ఏళ్ళ ప్రయాణం సార్ ఇది. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు అసలు మాటలు రావట్లేదు సార్. దీనికి కారణమైన సిహెచ్ పవన్ గారికి, డైరెక్టర్ ఉదయ్ గారికి ధన్యవాదాలు. ఎంత చెప్పుకున్నా తక్కువే సార్. ఒక మంచి సినిమాలో అంటే ఈ పాటలు రాస్తున్నప్పుడు పాటల కన్నా ఒక పల్లె గురించి రాస్తున్నట్టు అనిపించింది సార్. నాకు ఒక మట్టి గురించి రాస్తున్నానన్న ఆనందం కలిగింది సార్. ఇంతటి అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందాక అడిగారు యాంకర్ గారు, మీ అమ్మ వచ్చిన వాళ్ళందరినీ తల్లిదండ్రుల గురించి చెప్పండి అని. ఇది ఈ ప్రాణంతో పాటు ఈ పాట ఇచ్చింది మా అమ్మ సార్. నాకు మా అమ్మ నుంచి ఈ కళ అబ్బింది నాకు. మా నాన్న ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని ఇస్తే మా అమ్మ ఈ పాట ఇచ్చింది సార్. వాళ్ళందరికీ నేను ఈ సభా వేదికగా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పవన్ గారు సార్ వచ్చి ఉంటారు సార్. ఈ సినిమాలో నన్ను భాగం చేసినందుకు పవన్ గారు చెప్పగానే ఒప్పుకున్న ఉదయ్ గారికి సార్, ఉదయ్ గారు ఫస్ట్ మీటింగ్లోనే కథ చెప్పారు సార్. నరాల్లోకి నా కథను ఎక్కించారు. దాంతో పాటలన్నీ బాగా రాయగలిగాను సార్. ఒక పాట రాయగానే అన్ని పాటలు మీరే రాస్తున్నారు అన్నారు. ఇంత పెద్ద సంస్థలో మీరు తలుచుకుంటే ఎంత పెద్ద రైటర్స్తో రాయించగలరు. అయినా కానీ కొత్త వాళ్ళని, న్యూ కమర్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాటలు రావట్లేదు కానీ మాట్లాడాలి, అర్థమవుతుంది సార్ మాకు మీ పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.